ఓట్ల పండుగ వస్తేనే కామన్ జనాలు లీడర్ల కండ్లకు కనబడతారు. ఓట్లు లేకపోతే మాత్రం ఒక్కరు కూడా వలకరియరు. ఏపీ అసెంబ్లీ ఎలక్షన్లకు ఇంకో 2, 3 నెలల టైం ఉంది కదా. ఇప్పటి సందే దోశలేసుడు, ఇడ్లీలు చేసుడు, గడ్డం చేసుడు ఇసొంటి సురు చేస్తట్టున్నారు. ఓట్ల పండుగ అంటే నోట్ల ముచ్చట కూడా ఎక్కువ వినిపిస్తుంది కదా. అధికారంలో ఉన్న వైసీపీ ఎంత వంచుతుందో అని టీడీపోలు ఎంత ఇస్తారో అని వైసీపీ ఇప్పటి సందే అంజనం వేసి తెలుసుకుంటారట. లేకపోతే సీఎం సార్ గిట్లెందుకు అంటాడు? ప్రజలే నాకు స్టార్ క్యాంపెయినర్లు, వాళ్ళ ఇంట్లో అందరికీ నేను ఇచ్చిన పథకాలు అందినాయి కాబట్టి వాళ్ళే నాకు ఓటేస్తారని ధీమాగా చెప్పిండు. మోసాలు చేసిన చంద్రబాబుకు స్టార్ క్యాంపెయినర్ గా దత్తపుత్రుడు వదినమ్మున్నారు కాబట్టి వాళ్ళకు పెద్దగా స్టార్ క్యాంపెయినర్ల కోసం దేవులాడే పని లేదన్నాడు. అంతేకాదు బీజేపీ కాంగ్రెస్ పార్టీలలో కూడా బాబు కోసం పనిచేసేటోళ్ళు ఉన్నారట. వీళ్ళంతా పక్క రాష్ట్రంలో పర్మనెంట్ రెసిడెంట్లు ఉంటారు. ఇక్కడ వచ్చి చంద్రబాబుకు జాకీలు పెట్టి పైకెత్తుదామని చూస్తారట. కాబట్టి అబద్ధాలు చెప్పి మసిబూసి మారేడుకాయ చేసేటోళ్ళని నమ్మొద్దని చెప్తున్నాడు జగన్ సారు. ఓట్లున్నాయి కదా అని ఇంటికొచ్చి నెత్తి మీద చేయబెట్టి కిలో బంగారం ఇస్తాము, ఓటుకు బెందుకారు ఇస్తామని కూడా చెప్తుంటారు. అవన్నీ మీరు పట్టించుకోవద్దు, వాళ్ళని నమ్మి మోసపోవద్దు అని అంటున్నాడు. పేదోళ్లకు మంచి జరగాలంటే మాత్రం వచ్చే కురుక్షేత్ర యుద్ధంలా జగన్కు అండగా నిలబడాలని చేతులు జోడించి చెప్తున్నాడు.